సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన చెందారు. ఏడుకొండలవాడ క్షమించు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని పవన్ నిర్ణయించారు. అమృతుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకులు వికృత పోకడలతో అపవిత్రమైందని, జంతు అవశేషాలతో మాలిన్యమైందని ట్వీట్లో పేర్కొన్నారు. విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగట్టాలన్నారు. ఆ పాపాన్ని ఆదులనే పసిగట్టలేకపోవటం హైందవ జాతికే కళంకమన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలున్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని, అపరాధ భావానికి గురైందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాక్షేమం కాంక్షించి పోరాటంలో ఉన్న తనకు ఇలాంటి క్లేశం ఆదిలోనే తన దృష్టికి రాకపోవటం బాధించిందన్నారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మం నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అన్నారు. అందులో భాగంగా తాను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించినట్టు తెలిపారు. సెప్టెంబర్ 22 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులో శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడుతున్నట్టుగా తెలిపారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని తెలిపారు. మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మా అమరావతి కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఇంకా ఏమని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ట్వీట్లో? సతీష్, ఎంతో పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డును కొన్ని జంతువుల అవశేషాలతో నెయ్యి రూపంలో కూడా ప్రసాదంలో వినియోగించాలని చెప్పేసి ఆ ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే బయటకు వచ్చాక ఒక్కసారిగా మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మొత్తం తీసుకుంటే ఈ అంశం ఇప్పుడు మొత్తం మీద పెద్ద దుమారమే లేస్తుందని చెప్పుకోవచ్చు. శ్రీవారి భక్తులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఈ అంశం పైన కూడా అందరూ పెద్ద ఎత్తున కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఆయన దీనిపైన సమగ్రమైన దర్యాప్తు చేయాలని నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవో శ్యామలరావుకు ఆదేశించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే శ్యామలరావు కూడా టీటీడీ ఈవో శ్యామలరావు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఒక నివేదికను కూడా అందజేశారు. అయితే ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డులో జంతు కళాకారాలకు చెందిన ఒక అవశేషాలతో నూనెను స్వామివారికి వినియోగించాలని చెప్పేసి చేయడం పైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో కలగ చెందారు. దీనిపైన కూడా ఆయన ఈ తిరుమలలో శ్రీవారికి జరిగిన అపచారం పైన కూడా మహాఘోరం మహా అపచారం అని చెప్పేసి కూడా ఆయన భావిస్తూ ఆయన తీవ్రంగా కలగ చెందారు. ఈ నేపథ్యంలోనే అక్కడ స్వామివారికి సంప్రోక్షణ, స్వామివారికి అక్కడ అపచారం జరిగిన దానిపైన కూడా తానే స్వయంగా రేపు ఒక దీక్ష చేపట్టాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 11 రోజుల పాటు అంటే స్వామివారికి రేపు నుంచి ఆయన దీక్ష చేపట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని చెప్పేసి, అంటే ఏదైతే అలా తప్పు జరిగిందో, మహా అపచారం జరిగిందో, మహా ఘోరం జరిగిందో ఆ విషయంలో అతనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంతంగా ఒక ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు. ఆ దీక్ష ప్రకారం రేపు ఆయన అక్కడ మంగళగిరి గుంటూరు సమీపంలో మంగళగిరి సమీపంలో ఉన్న నంబూరు ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో ఆ దేవాలయంలో కూడా ఆయన రేపు ఉదయం స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఈ లడ్డు అంశం ఏదైతుందో తనకు తీవ్ర ఆవేదనకు గురయ్యారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాక్షేమాన్ని కాంక్షించి తను ప్రజల కోసం ఎప్పుడు నిత్యం పోరాటం నాకు ఇటువంటి ఈ ఘటన విన్నాక కూడా నా దృష్టికి రావడం ఎంతో బాధ కలిగించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి, సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అందులో భాగంగా నేను రేపు దీక్ష చేపడుతుందని చెప్పేసి ఆయన తన ఒక మెసేజ్ పంపించాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు 22వ తారీఖు రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష చేపట్టాక తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకున్నాక ఆయన 11 రోజుల తర్వాత అనంతరం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అక్కడ స్వామివారిని మొక్కుని ఏదైతే ఘోర అపచారం దాని మీద కూడా ఆయన ప్రాయశ్చిత్తంగా ఆ స్వామివారిని దర్శించుకొని అందరినీ భక్తుల్ని కూడా కాపాడాలని చెప్పేసి కూడా ఆయన ఒక
వేడుకునే విధంగా కూడా ఈ 11వ దీక్ష తర్వాత ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు. దేవదేవ నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను తక్షణం చేసి ఆ శక్తిని మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆయన ఈ ప్రాయశ్చిత్త సందర్భం కూడా ఆయన కోరుకుంటారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.